ప్రభుత్వాలు, పాలకులు మారినా క్షేత్రస్థాయిలో కార్మికుల అవస్థలు మాత్రం తీరడం లేదు. సంఘటిత, అసంఘటిత రంగం ఏదైనా సరే పూర్తిగా కార్మికుల స్థితి మాత్రం రోజు రోజుకు దిగజారిపోతుందని కార్మిక సంఘ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో టీయూసీఐ కార్మిక సంఘ నేతలు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఏంటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పోరాటాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ సార్. సార్ ఎట్లా ఉంది గ్రౌండ్లో? దాదాపు తెలంగాణ వ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాలన్నింటిలో కలుపుకొని సుమారు 1 కోటి వరకు కార్మికులు ఉంటారు. ఈ కార్మికుల సంక్షేమం కావచ్చు, వాళ్ళ ఆరోగ్య భద్రత కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం అంటూ జాతీయోద్యమ కాలం నుంచి పోరాడుతున్నారు మీరు ఇలాంటి అంశాలపై. కానీ ఇప్పటి వరకు కూడా కార్మికులు దక్కాల్సినటువంటి హక్కులు కావచ్చు, వారికి రావాల్సినటువంటి సంక్షేమం ఇంకా రావట్లేదు. కారణం ఏమై ఉంటుందంటారు? కారణం ఒకటే. ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చేటటువంటి హామీలను అమలు చేయకుండా తమ కుర్చీని కాపాడుకోవడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం తప్ప మరొకటి కాదు. అందుకే కార్మిక వర్గం, శ్రామిక వర్గం, రైతులు, మిగతా వాళ్ళంతా, ప్రజలంతా కూడా తమ హక్కుల కోసం నిత్యం పోరాటం చేసి సాధించుకునేటటువంటి స్థితికి నెట్టివేయబడ్డారు. ముఖ్యంగా మన భారతదేశంలో అసంఘటిత రంగంలో ఉండేటటువంటి కార్మికులు 193 మందిగా ఉన్నారనేటటువంటిది ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. వీళ్ళకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత లేదు, సామాజిక భద్రత లేదు, వాళ్లకు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా లేనటువంటి స్థితి ఉంది. కనీస వేతనాలైనా కనీసంగానైనా దొరుకుతున్నాయంటే అవి దొరికేటటువంటి స్థితిలో లేదు. అసంఘటిత రంగంలో ఉండేటటువంటి హమాలి కావచ్చు, లేదా మోటార్ వెహికల్ నడిపేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బీడీ కార్మికులు కావచ్చు, వాళ్లకు పని గ్యారెంటీ లేదు, పనికి ఇచ్చేటటువంటి వేతనం కూడా గ్యారెంటీ లేకుండా పోతుంది. ఇవాళ మనల్ని గత సంవత్సరం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఏమని చెప్పిందంటే, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కార్మిక రంగంలో కనీస వేతనాలను సవరించక సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టింది గత ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చేటట్లయితే కనీస వేతనాలను వెంటనే సవరించి జీవోలను విడుదల చేస్తానని చెప్పింది. అప్పటికే ఈ రాష్ట్రంలో కనీస వేతనాల షెడ్యూల్లో 73 రంగాలు ఉన్నాయి. 73 రంగాల్లో 5 రంగాలకు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం జీవోలు ఇచ్చి డ్రాఫ్ట్ ఇచ్చింది. ఫైనల్ జీవో ఇప్పటికీ విడుదల చేయనటువంటి స్థితి ఉంది. 68 రంగాలకు అసలు డ్రాఫ్ట్ కూడా వచ్చినటువంటి పాపాన పోలే. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వస్తే వీటన్నిటిని కూడా ఫైనల్ జీవోలు విడుదల చేస్తామని చెప్పారు. వచ్చి సంవత్సరమైనా వాళ్ళు దాని మీద చొరవ చూపించేటటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు కావు, ఇవన్నీ ప్రైవేట్ రంగ పరిశ్రమలు. దీంట్లో జీతాలు పెంచినా, కూలీలు పెంచినా, డిఏ పెంచినా, ఏ సౌకర్యాన్ని పెంచినా ప్రభుత్వాలకు పెట్టుబడి నుంచి పైసా కూడా కేటాయించాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి రంగాలకు కూడా వీళ్ళు పెంచకుండా ఉన్నారంటే ఇక్కడ ఉండేటటువంటి దోపిడీదారులతో, పెట్టుబడిదారులతో లాలూచి పడుతుంది ప్రభుత్వం అనే దానికి ఇది నిదర్శనం. ప్రభుత్వ రంగ అనుబంధ పరిశ్రమల్లోనే పరిస్థితి చాలా దారుణంగా కనబడుతోంది. చాలామంది కార్మికులకు రావాల్సిన సంక్షేమ ఫలాలు అందడం లేదని చెప్పి మీలాంటి వాళ్ళంతా కూడా పోరాటాలు చేస్తున్నారు. ఇకపోతే ప్రైవేటు రంగం పరిశ్రమలో ఇంకా మరింత అధ్వానంగా మారుతుంది. ఇంకా వలస కార్మికుల అంశం అయితే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. క్షేత్రస్థాయిలో వాళ్ళు పడే ఇబ్బందులు కూడా అసలు ఎవరి దృష్టి కూడా బహిరంగ ప్రపంచానికి కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. సో కార్మికుల సంక్షేమం పట్ల టీయూసీ ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతోంది? ఒకటి, ముందు శ్రమకు తగిన ఫలితం రావాలనేది మా టీయూసీఏ యొక్క లక్ష్యం. కార్మిక సంఘం ఏర్పడిందే దానికోసం. ఆ దోపిడీ పీడన లేనటువంటి దానికోసం పోరాటం చేయడం, మెరుగైన సౌకర్యాల కోసం పోరాడి సాధించాలి. కూలీ జీతమే కాదు, ఈ సమాజమే మారాలనే లక్ష్యం వైపు చైతన్యవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వం బీడీ కార్మికులకు చేతి నిండా పని లేదు, రోజు సగం మాత్రమే వస్తుంది. నెలలో 6 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 12 రోజులు మాత్రమే పనిస్తుంది. ఈ కార్మికులను ఆదుకుంటారా లేదా అని 14లో మేము ఎలక్ట్రానిక్ మీడియా ఒక చర్చాగోష్ఠి పెడితే ప్రశ్నించాం. అది వైరల్గా మారింది. చివరికి కేసీఆర్ లాంటి వాడు అక్కడ జరిగే బాల్కొండ మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభకు వచ్చి, నేను బీడీ కార్మికులను ఆదుకుంటాను, పని చేయడానికి పని లేదు, పని మానివేసి పెన్షన్ తీసుకుందామన్నా ప్రావిడెంట్ ఫండ్ పెన్షను అది 20 రూపాయలు, 50 రూపాయలే వస్తుంది. అట్లాంటి వాళ్ళందరికీ, పనిచేసే వాళ్లకు, పెన్షన్ తీసుకుంటున్నటువంటి కార్మికులు ఆదుకుంటామన్నారు. వాళ్ళు హామీ ఇచ్చి మర్చిపోతే బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేసి చివరికి ఆ జీవన భృతి అమలు జరిగేటట్టు చేశాం. వాళ్ళు తిరిగి పెంచాలంటే వాళ్ళు మేము పోరాటాన్ని ఎక్కుపెట్టగానే ఎన్నికల్లోనే 2018లో మళ్ళీ ప్రకటించారు. ఈ ప్రభుత్వం, వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం గత ఎన్నికల్లో 2016 రూపాయల జీవన భృతిని మేము 4,000 రూపాయలకు పెంచి వెంటనే అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం అదే ఉంటుందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 12 నెలలు కావస్తున్నా దాని ఊసు ఎత్తకపోవడం అనేది ఏం సూచిస్తుంది? అందుకే
వేతనాల కోసం కొట్లాడతాం, దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడతాం, మెరుగైన సౌకర్యాల కోసం కొట్లాడతాం, కార్మికులందరినీ చైతన్యపరుస్తాం. ఈ పోరాటాన్ని ఎక్కుపెట్టి సమాజంలో ఉండేటటువంటి అన్ని రకాల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి టీయూసీఐ అడుగడుగున ప్రయత్నం చేస్తుందనేది మా లక్ష్యం. ఒకవైపు కార్మిక సంఘాల నేతలు, కార్మిక సంఘానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కార్మికులను పక్కదోవ పట్టిస్తున్నారు, వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం కార్మికులని ఊసుగా మార్చుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలు కావచ్చు, ఇతరత్ర వర్గాలంతా కూడా ఎప్పుడు కార్మిక సంఘాలపై ఆరోపణలు చేస్తూ ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పుడు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల విషయం తీస్తే బోనస్ కూడా చెల్లించాము, ఇంత సంక్షేమం ఇక్కడ అమలు అవుతుంటే ఎందుకు కార్మిక సంఘాలు విమర్శలు గుప్పిస్తారని ఇప్పుడు ఆరోపిస్తున్న పరిస్థితి. మీరు ఏం చెప్తారు సార్? సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు బోనస్ ఇచ్చాం. పర్మనెంట్ కార్మికులు ఒకనాడు సింగరేణి 1,15,000 మంది, ఈనాడు సింగరేణి పర్మనెంట్ కార్మికులు 40,000, 45,000, కాంట్రాక్ట్ కార్మికులు 25 నుంచి 30,000. కాంట్రాక్ట్ కార్మికుడి జీతం 15,000, పర్మనెంట్ కార్మికుడి జీతం 1,00,000, 1,50,000, 2,00,000. సుప్రీంకోర్టు చెప్పింది, మళ్ళీ వీళ్ళు గాడిదలు కాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు అమలు చేయడం లేదు? కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే ఒకే పనికి 2 రకాల వేతనాలు ఇవ్వాలని 2016లో ఇచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారము ఈ తీర్పును అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి. ఎవ్వరు అమలు చేయడం లేదు రాష్ట్రంలో. మన మోడీ గారు ఏం చేస్తున్నారు? ఇది అమలు చేయండి, సంఘాలన్నీ రద్దు అయిపోతాయి కదా, మంచి పనే కదా అది. ఏమడుగుతున్నాం మేము? సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయమంటున్నాం. నీవు దాన్ని అమలు చేయకుండా ఏదో కాకమ్మ కథలు చెప్పి సంఘాలు కావాల్సుకొని చేస్తున్నావు అంటే అది పచ్చి బూటకం. ఎంత ఇచ్చావు బోనస్? పర్మనెంట్ కార్మికులకి ఏమి నీవు 50 నుంచి 70,000 బోనస్ ఇస్తావు, లాభాల్లో వాటా ఇస్తావు, కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 ఇస్తావా? అంటే గత ప్రభుత్వాలు ఏవి ఇవ్వలేదు, మేము ఇచ్చాము, మాది కార్మిక సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇవన్నీ చెప్పడానికి నీతులు ఉంటవి. అంతకంటే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభుత్వం ఇచ్చలేదు, నేను ఇస్తున్నాను చెప్పనీకనే కదా. మరి అంతకంటే ప్రభుత్వం 10,000 ఇచ్చింది రైతులకు రైతు బంధు, నువ్వు 15,000 ఇస్తుంటావు. ఒక సీజనే ఎగ్గొట్టినావు కదా. ఏదమలు చేస్తున్నావు? నేను రుణమాఫీ చేసినా కదని ఒక సీజన్నే కంప్లీట్గా ఎగ్గొట్టేశావు. ఎందుకు పెంచలేదు? ఎందుకు ఇవ్వలేదు? పెంచిస్తున్నాను ప్రకటించింది, అమలు చేయలేదు కదా. మీరు ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు కదా, నేను ఇచ్చిన కదా 5,000 అంటే నీవు 5,000 కాదు. కార్మిక వర్గం డిమాండ్ మాకు కూడా సమాన వాటా కావాలని అడుగుతున్నారు. సమాన వాటా అడుగుతున్నారు కాబట్టి వీళ్ళని నిద్రపుచ్చనికే, వీళ్ళని మోసగించనికే 5,000 ఇచ్చి చేతులు దులుపుకుందామని దులుపుకున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఎటువంటి ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? ఇప్పటికే రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించుకున్నారు, అందులో కీలకమైనటువంటి తీర్మానాలు ఏమైనా చేస్తారా కార్మిక సంక్షేమానికి సంబంధించి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2,50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు. 2016లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ అమలు చేయాలి. అది కార్మికుల జీవన వ్యయాన్ని పెంచుతుంది, ప్రజల జీవితం బాగుంటుంది, దానివల్ల రాష్ట్రమే బాగుంటుంది. ప్రజల ఆదాయం ఉంటే వస్తువులు కొంటారు, వస్తువులు కొంటే వస్తువుల ఉత్పత్తి ఎక్కువ కావాలి, దానికి సంబంధించిన కంపెనీలకు ఎక్కువ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. అంటే ప్రజల ఆదాయాన్ని పెంచే మార్గం ప్రభుత్వం ఆలోచించాలి. కనుక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నది మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే కనీస వేతనాల జీవో. 5 జీవోలు కనీస వేతనాలను 18,000 ఉండాలని జీవో ఇచ్చింది ప్రభుత్వం. కానీ ఈనాటి వరకు దాన్ని గెజిట్ రాజపత్రం ముద్రించలేదు. కేసీఆర్ 10 ఏళ్ళుగా దాన్ని పెండింగ్ పెట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ జీవోలని పక్కకెట్టి కొత్త జీవోలు అడ్డగోలికి విడుదల చేసిండు. కనుక ఇది చాలా అన్యాయము. కార్మికులకు సరిపడే కనీస వేతనం డాక్టర్ అక్రైడ్ ఫార్ములా ప్రకారము 26,000 ఉండేటట్లు కనీస వేతనాలు నిర్ణయించాలన్నది రెండవ డిమాండు. అదేవిధంగా కార్మికుల సంక్షేమం కొరకు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ. ప్రావిడెంట్ ఫండ్ అంటే భవిష్యత్తు నిధి, కార్మికుడు భవిష్యత్తు కొరకు కూడబెట్టే నిధి. 20 మంది పనిచేసే ఏ సంస్థ అయినా పిఎఫ్ అమలు చేయాలి. ఈఎస్ఐ అమలు చేస్తే అది ఈఎస్ఐ అంటే కార్మికుల బీమా చట్టం. అది కార్మికులకు ధీమా. ఏమిటా ధీమా? ఆరోగ్యం రక్షణ కల్పిస్తుంది, ప్రమాదంలో దెబ్బ తాకినా పెన్షన్ వస్తుంది, ఆరోగ్యం బాగాలేకుండా సెలవు పెట్టుకున్న జీతం ఈఎస్ఐ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఆ ఈఎస్ఐ నిధి ద్వారా జీతాలు ఇస్తారు. ఇన్ని సౌకర్యాలు ఉండే కార్మికుడి బీమా చట్టాన్ని, ఆ ధీమా చట్టాన్ని ఎలాంటి ధీమా లేదు. ఈఎస్ఐ అమలు కాని కార్మికులు, పిఎఫ్ అమలు కాని కార్మికులు ఉన్నారు, గ్రాట్యుటీ అమలు కాని కార్మికులు ఉన్నారు. ఈ డిమాండ్ల మీలంతా కనీస చట్టాల గురించి మేము పోరాటం చేస్తాం. ఈ 3 డిమాండ్ల కొరకు సాధన కొరకు కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి. బీడీ కార్మికులకు 4,000
పెన్షన్ను ఆసరాన్ని పెంచుతామని అన్నారు కాబట్టి తక్షణమే అమలు చేయాలి. కనీస వేతనంతో సగం వేతనాలు పెన్షన్ నిధి ఉండాలి. ఇప్పుడు ఏదో 2,000 3,000 కాదు, ఒక కుటుంబానికి 5-6 ఇప్పుడు ఈ పర్మనెంట్ ఉద్యోగులు పనిచేస్తున్న దాంట్లో ₹1,00,000 జీతం ఉండే పర్మనెంట్ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే 50,000 పెన్షన్. ఆ పాత పెన్షన్ విధానం, కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చిండు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగ వర్గాలు. ₹1,00,000 2 లక్షల జీతం వస్తున్న ఉద్యోగ వర్గాలు పాత పెన్షన్ కావాలంటున్నారు. 1,50,000 జీతం ఉంటే 75,000 పెన్షన్ వచ్చే సిస్టమ్ ఒకనాడు ఉంది. అది భద్రత మనుషులకు. అలాంటి భద్రత ఈ కార్మిక వర్గానికి ఎందుకు? నీవు 5,000 ఇవ్వలేవా? కనీస పెన్షన్ 5,000 ఇవ్వలేవా? కార్మికులు కూడబెట్టుకున్న పిఎఫ్ పెన్షన్ కూడా చాలా ₹1,000. ఆర్టీసీలో పనిచేస్తున్న 40-50 వేల మంది కార్మికులు, ఆర్టీసీ కార్మికులను మీరు ఎంక్వైరీ చేయండి మీ టీవీ వాళ్ళు. మీకు ఎంత వస్తుంది పిఎఫ్ పెన్షన్ అంటే? 1,200, 2,000, 2,500, ₹1,000. ఇది మనిషి జీవించడానికి పనికొచ్చే విషయమా? ఆర్టీసీకి వాళ్ళు రెక్కలు ముక్కలు అరిగేటట్లు పనిచేసి తమ రక్తమాంసాలను దారబోసిన ఆ డ్రైవర్లకు, కండక్టర్లకు ఇస్తున్న పెన్షన్ ఎంత? ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ₹1,000, 2,000. ఇది దురన్యాయము. ఒక కుటుంబం జీవించాలంటే వేతనంలో సగం పెన్షన్ రావాలి. ఆ డిమాండ్ కొరకు కూడా మేము పోరాటం చేస్తున్నాం. దాని కొరకు మేము ఉద్యమాలు నిర్మాణం చేస్తాం. మొత్తంగా కార్మికుల్లో ఐక్యతను పెంపొందిస్తూ అటు పోరాటాల సాధన కోసం సమిష్టిగా పోరాటం చేస్తామని చెప్తున్నారు టీయూసీఐ నేతలు. ఇప్పటికే రాష్ట్రంలో అటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న ఒక డిమాండ్, అదేవిధంగా కనీస వేతనాల చట్టానికి సంబంధించినటువంటి జీవోలకు గెజెట్ విడుదల కూడా చేయాలని ఇప్పటికే టీయూసీఐ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నామని, ఖచ్చితంగా సమస్యల సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడతామని చెప్తున్నారు టీయూసీఐ నేతలు. ఇది ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.